తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోందా? రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న లక్ష్యాన్ని సాధించాలంటే స్థానిక సంస్థల్లో పాగా వేయడమే ఎజెండాగా అడుగులు వేస్తోందా? ఆ దిశగా వ్యూహాత్మకంగా రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారా? గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కసరత్తులు ఫలిస్తాయా? తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో బీజేపీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాలని కమలం పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా రైతులు, కూలీలు, యువత, మహిళా సంఘాలతో భేటీలు నిర్వహించడం వంటి కార్యక్రమాలపైన ఫోకస్ చేస్తుంది. అంతేకాదు స్థానిక సమస్యలపై సమరబేరి మ్రోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. స్థానిక సమస్యలపైన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలన వైఫల్యాలతో పాటు మోడీ 3.0 పాలనలో రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, అభివృద్ధి పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను చేపట్టేందుకు కాషాయ పార్టీ సన్నద్ధమవుతుంది. ఇప్పటికే కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల పర్యటనలు చేస్తూ పార్టీ బలం, బలహీనతల మీద ఫోకస్ చేస్తూ వస్తున్నారు. ఒకవైపు జిల్లాల పర్యటన చేస్తూనే మరోవైపు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. పల్లెబాటలో భాగంగా రాష్ట్రంలోని 566 మండలాల పరిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొనే విధంగా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తుంది. అయితే పల్లెబాట కార్యక్రమంలో తమకు కేటాయించిన మండలాల్లో నేతలు పర్యటిస్తారా, లైట్ తీసుకుని వదిలేస్తారా అనేది అటు ఉంచితే స్థానికంగా సమస్యలపై ఫోకస్ చేస్తూ వివిధ సామాజిక వర్గాల సంఘాలతో నిర్వహించే సమ్మేళనాలు, రచ్చబండ కార్యక్రమాలు భారీగా చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ పార్టీ కార్యకర్తలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు పోటీ పడుతున్న నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ అదే గ్రామంలో రాత్రి బస చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా ఈ నెల 21, 22 తేదీల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రతి గ్రామంలో పల్లెబాట కార్యక్రమాలు నిర్వహించి అక్కడున్న సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకుని ఆ రాత్రికి అక్కడే బస చేసి లోకల్ గా గ్రిప్ పెంచుకునేందుకు కమలనాథులు కసరత్తులు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో స్థానికంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎంత ఇబ్బందులకు గురయ్యారు, ఎంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు, స్థానిక సంస్థలు ఎలా నిర్వీర్యమయ్యాయో వివరిస్తూ ఈ నెల 21 నుంచి 25 వరకు గ్రామ, మండల స్థాయిలో నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. అనంతరం 26 నుంచి వచ్చే నెల 2 వరకు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి కలెక్టర్లకు స్థానిక సమస్యలపై వినతి పత్రాలు అందజేయనున్నారు. ఇప్పటికే జిల్లా వర్క్షాప్లు, రాష్ట్ర వర్క్షాప్లు నిర్వహిస్తున్న రాష్ట్ర బీజేపీ 31 జిల్లాలకు సంబంధించిన బూత్ స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల తయారీకి సంబంధించిన ఓటర్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నారు. తాజాగా చేపట్టనున్న కార్యక్రమాల ద్వారా కాషాయ నేతలు స్థానిక సమస్యలపై ప్రభుత్వాన్ని మేల్కొల్పడం, ప్రజలకు ఈ ప్రభుత్వాలు ఎలా మోసం చేశాయో వివరించడం లక్ష్యంగా ముందుకు వెళ్లబోతున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను కొట్టాలంటే ప్రస్తుతం అంత ఆషామాషి కాదనేది బీజేపీ అంచనా వేస్తోంది. కానీ 8 మంది ఎంపీలు, 7 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలు కొత్త పాత నిభేదాలు లేకుండా ముందుకు కలిసి వస్తారా లేదా అనే డైలమాలో కూడా ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో బీజేపీ ప్లాన్ చేస్తున్న పల్లెబాట, రచ్చబండ కార్యక్రమాలు అనుకున్న స్థాయిలో ఫలితాల్ని అందిస్తాయా లేదా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. మరి ఈ కార్యక్రమాల్లో అయినా నేతలు పూర్తి స్థాయిలో పాల్గొంటారా లేక ఆ కార్యక్రమాలు సైతం లైట్ తీసుకుంటారా చూడాలి.